ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీ అందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజైతే ఒక చక్కని బాబాగారి సందేశంతో మీ ముందుకు వచ్చాను. బాబాగారి సందేశం ఏమిటి అంటే, అంతులేని ఆనందాన్ని పొందేటటువంటి ఈ శుభవార్త నీ కోసమే తీసుకువచ్చాను. నా మాట మీద గౌరవం ఉండి నేను చెప్పే మాటను పూర్తిగా ఆలకించు అని అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏమిటో తప్పక తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా ఫాలో అవుతున్న వారైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. అంతులేనటువంటి ఆనందాన్ని పొందే ఈ శుభవార్త నీ మనసుకు ఎంతో ఊరట కలిగించబోతుంది. అలాగే ఎంతో సంతోషంతో గంతులేయబోతున్నావు. మరి ఇక ఆలస్యం చేయకుండా ఈ సాయి మాటలను వినేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావు కదూ. నిన్ను ఇలా చూస్తూ ఉంటే నిజంగా నాకు చాలా బాధగా ఉంటుంది. నువ్వు ఇలా దుఃఖంతో, మనసు నిండా నీ బాధలతో సతమతమవుతూ, ఎవరికి ఏమీ చెప్పుకోక, ఏం చెప్పుకోవాలో అర్థం కాక, ఏం చెయ్యాలో తెలియక ఇలా దీనమైనటువంటి స్థితిలో ఉన్నావని నాకు తెలుసు. దాని గురించి నువ్వు బెంగపడనవసరం లేదు. ప్రతి సమస్యలు అలా వచ్చినప్పుడు వాటంతటా అవే మరలా వెనుతిరిగి వెళ్ళిపోతాయి. ఆ సమస్య మనకు ఎన్నో పాఠాలను నేర్పిస్తుంది. అలాగే ఇప్పుడు నీకు వచ్చిన ప్రతి సమస్య కూడా ఎన్నో పాఠాలను నేర్పించింది. అలాగే జీవితంలో నువ్వు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొనేందుకు కూడా ఇప్పుడు నువ్వు సిద్ధంగా ఉన్నావు. మనకు తెలియని నిజాలను, మనలోని శక్తి సామర్థ్యాలను, నైపుణ్యాన్ని బయటకు తీస్తాయి సమస్యలు. సమస్య అంటూ వచ్చినప్పుడే కదా మనలో ఏదో తెలియనటువంటి దాగి ఉన్నటువంటి పట్టుదల, ఏదైనా చేయగలననే ధైర్యం బయటకు వస్తుంది. అప్పుడే సొంత ఆలోచనలు చేస్తాం. ఆ సొంత ఆలోచనలతో మనం ఎలా ముందుకు సాగాలా అనే విషయం గురించి బాగా ఆలోచిస్తాం. పంతం, పట్టుదల పెరుగుతాయి. కానీ అప్పుడు నీకు ఇలా కూడా అనిపించవచ్చు, నేనొక్కడనే ఎలా మొదలు పెట్టాలి, నాకు అసలు సహాయంగా ఎవరూ లేరు కదా అని. నీకు నువ్వు బాగా ఆలోచించుకోవాలే కానీ నీకు సహాయంగా నీ సాయి అండలేడా? అయినా అతను ఉన్నాడనే ధైర్యంతో నువ్వు ముందుకు నడవచ్చు. సంతోషంగా, ధైర్యంగా ఉండవచ్చు. అతనే నిన్ను వేలు పట్టుకుని మరి ఒక మంచి గమ్యానికి తప్పకుండా నువ్వు వద్దన్నా చేరుస్తాడు. అన్నింటి నుండి నిన్ను విముక్తి చేస్తాడు. ఆ పరమాత్మ ఎప్పటికీ నిన్ను విడిచిపెట్టి సంతోషంగా ఉండలేడు. ఈ ఒక్కటి బాగా తెలుసుకో. నీ సంతోషమే ఆయన సంతోషం. ఎందుకో తెలుసా? నీలో దాగి ఉన్నటువంటి ఆ పరమాత్మ నువ్వు కష్టంతో, బాధతో విలవిలలాడుతూ ఉంటే మరి ఆయన ఎలా చూస్తూ ఊరుకోగలడు? ఆయన కూడా కష్టంలో ఉన్నట్లే కదా. నీ మంచి కోసం నిన్ను కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నటువంటి ఆ పరమాత్మకు ముందు నువ్వు అసలు కృతజ్ఞతలు తెలియజేయాలి. ఇంకా కొందరితో ఆరోపణలు చేయవలసినటువంటి సమయం వస్తుంది. కాకపోతే నువ్వు మాత్రం ఎక్కువగా వాటి గురించి ఆలోచించవద్దు. అలాగే వారితో లేనిపోని ఆరోపణలు చేయవద్దు. కాస్త మృదువుగా వారితో మాట్లాడు. ఇతరుల మనసును జయించు. ఒంటరిని అని ఎప్పుడూ కూడా అనుకోవద్దు. నీ సాయి లేనటువంటి ప్రదేశం లేదు కదా. అడుగడుగునా కూడా నీ సాయి లీలలు నీకు అనుభూతినిస్తాయి. నీ సాయి నీతోనే ఉన్నాడని నువ్వు నమ్ముతూ ముందుకు సాగిపో. నేను ధైర్యాన్ని, స్థైర్యాన్ని నీకు తప్పక ఇస్తాను. సమస్య నుండి బయటపడే తెలివితేటలను ఇస్తాను. సమయ స్ఫూర్తితో మెలిగే చాతుర్యాన్ని ఇస్తాను. మిమ్మల్ని కనిపెట్టుకొని ఉండే నీ సాయిని నేనే. నువ్వు నాకు ఏమీ ఇవ్వనవసరం లేదు. నువ్వు నాకు ఏమీ ఇవ్వకపోయినా పర్లేదు. నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు. అదే నీకు పదే పదే చెబుతున్నమాట. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం అని అన్నారు కదా. మరి జనన మరణాల మధ్య ఉన్నదే జీవితం. అది అంత తేలికైనటువంటి విషయం కాదు. నీ జీవన ప్రయాణంలో అనుక్షణము కూడా కష్టనష్టాలు ఎదురవుతూనే ఉంటాయి. ముళ్ళు, రాళ్ళు ఎదురవుతూనే ఉంటాయి. కొందరు వ్యక్తులు రాక్షసుల్లాగా ప్రవర్తిస్తూ ఉండేవారు ఉంటారు. ఆటుపోట్ల సమస్యలు వస్తూ ఉంటాయి. అంత మాత్రాన నీ జీవితం నుండి నువ్వు పారిపోలేవు కదా. ఎంతటి ఆపద సమయాల్లో అయినా సరే నా భక్తులు మాత్రం నన్ను స్మరించుకుంటూ ఉంటే అంతే చాలు. వారికి అండగా నేను నిలబడతాను. నమ్మిన వారి పట్ల అండగా నిలుస్తాను. కొండంత ధైర్యాన్ని ఇస్తాను. కష్టాల నుండి గట్టెక్కిస్తాను. నిశ్చితంగా ఉండు, నేనున్నాను. నీకున్నటువంటి పరిస్థితులన్నీ తప్పకుండా చక్కబడతాయి. నీకు చక్కని జీవితం కోసం నువ్వు ఎదురు చూసేటటువంటి ఉద్యోగం తప్పక వస్తుంది. చివరికి నువ్వు సంతోషంగా ఉంటావు. మీ తల్లిగారిని నిరంతరము కూడా గుర్తుకు చేసుకుంటూ ఉండు. ప్రతి పని అమ్మకు చెప్పి చెయ్యి. అమ్మ ఆశీర్వాదం ఉంటేనే కదా తరువాత ఎంత పెద్ద సంకల్పమైనా తప్పక సిద్ధిస్తుంది. సమయం గడిచిపోతున్న కొద్దీ ఆందోళన ఎక్కువ అవుతుంది కదూ. ఏమీ భయపడనవసరం లేదు. కంగారు చెందవలసిన అవసరం అంతకన్నా లేదు. సమయానికి నీకు అన్నీ అందేలా చేస్తాను. నీ సాయిని చెబుతున్నాను. ప్రశాంతంగా ఉండు.
కేవలం నా మాటలు వినే ముందు నన్ను అనుమానించకుండా నమ్మకంతో వినాలి. ప్రతి మాట కూడా నీ జీవితానికి ఎంతో అవసరమైన మాటలే కదా. నీ బాబా ఆజ్ఞ లేకుండా నువ్వు నా మందిర దివ్య దర్శనానికి కూడా రాలేవు. ఇది నా మాటగా గుర్తుంచుకో. కాబట్టి నా ఆజ్ఞ మేరకు నిన్ను నా దర్శనానికి ఇష్టపూర్వకంగా పిలవబోతున్నాను. అది కూడా కేవలం నీవు కోరుకున్నటువంటి ఉద్యోగంతో, అలాగే ఆ ఉద్యోగపు పత్రాలతో. కొంత ఆలస్యం అవుతుందని చింతిస్తూ ఉన్నావు కదా. ఆ ఇబ్బందులన్నీ కూడా త్వరగా గుర్తించి వాటి గురించి తగినటువంటి పరిష్కారం కనుక్కున్నాను. దాని ద్వారా నీకు గొప్ప సూచన తెలియజేయబోతున్నాను. తరువాత విజయం నీదే. కాస్త ఓపికగా వేచి ఉన్నందుకు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే నాపై భారం వేసి నేను ఓపికగా ఉండమని చెప్పిన ప్రతిసారి నీ మనసును నువ్వే ధైర్యపరుచుకుంటూ ప్రతిరోజు కూడా ఎదురు చూస్తూ ఉన్నావు చూడు. నీ ఎదురు చూపులు ఈరోజు తప్పకుండా ఫలించాయి. ఇక నుండి నీలో ఉన్న నిరాశ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. క్షణకాలంలో కూడా ఏదైనా జరిగిపోవచ్చు తెలుసా. ఈ సాయి చేసే చమత్కారాలు ఎవ్వరికీ అంతుపట్టరానివి. కాబట్టి నీకున్న పరిస్థితిని ఇప్పుడు చూసి బాధపడనవసరం లేదు. నువ్వే కాదు, ఎవరైనా సరే ప్రస్తుతం మీరున్నటువంటి పరిస్థితిని చూసి నా పరిస్థితి ఇంతే కాబోలు, జీవితాంతం నేను ఇలా బాధపడుతూనే ఉంటానేమో, నా తలరాత భగవంతుడు ఇలాగే రాసి ఉంచాడేమో అని ఎప్పుడూ అనుకోకండి. ఎందుకంటే ముందు రాబోయే రోజుల్లో మన జీవితం ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. మనం ఊహించినటువంటి మార్పులు జరగవచ్చు. అలాగే మన సంతోషాలతో నిండినటువంటి జీవితం ఆ భగవంతుడు రాసిపెట్టి ఉండవచ్చు. కనీసం ఆ జీవితాన్ని పొందేందుకైనా సరే మనం ముందుగా వచ్చే కష్టాలను, సమస్యలను తప్పకుండా ఎదుర్కొనే నిలబడాలి. అలా నిలబడగలిగిన రోజే మనమేంటో, మన జీవితం ఏంటో తప్పకుండా మనకు అర్థమవుతుంది. అలాగే ఎలాంటి కష్టం వచ్చినా వాటి నుండి తప్పకుండా బయటపడేటటువంటి ఆలోచన, జ్ఞానం ఉంటుంది. ఎన్నో సవాళ్లతో కూడినటువంటి ఈ జీవితాన్ని అడుగడుగునా ఏవో ఒక సమస్యలు కానీ, లేదంటే ముళ్ళు లాంటి రాక్షసుల్లాగా ప్రవర్తించేటటువంటి ప్రవర్తనతో ఉండేవారు కానీ మనకు ఎదురుపడుతూ ఉంటారు. వాటన్నిటినీ కూడా జయించడానికి ఒక్కటే మార్గం. అదేమిటో తెలుసా? భగవంతుని యొక్క నామస్మరణ. భగవన్నామస్మరణ చేసేవారికి ఎంతటి కష్టమైనా సరే ఆ భగవంతుడు ఆపద సమయంలో వారికి ఏదో ఒక విధంగా తప్పకుండా వారిని రక్షించుకునే తీరుతాడు. అలా నీవు నమ్మిన నాడు నువ్వు ఎక్కడ ఉండి పిలిచినా సరే ఈ సాయి తప్పక పలుకుతాడు. ఆర్తితో అడిగితే నేను అసలు ఇవ్వనిది అంటూ ఏదైనా ఉంటుందా? ఏదీ ఉండదు. అది నా భక్తులకు ప్రత్యేకించి మరి నేను చెప్పనవసరం లేదేమో. అది వారికి పూర్తిగా అవగతమవుతుంది. అసలు నీ కోసం నువ్వు కోరుకోవాలే కానీ, నాపై నమ్మకాన్ని దృఢంగా ఉంచాలే కానీ, ఎప్పటికీ నాకు నీ గుండెల్లోనే స్థానం ఏర్పాటు చేసుకుని ఉంటాను తెలుసా. ఇక నువ్వు చింతించనవసరం లేదు. నీ ఎదురుచూపులు ఫలించాయి. నీ ఉద్యోగరీత్యా నువ్వు ఎంతగా ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ఆ ఉద్యోగమే నువ్వు కలలు కన్నటువంటి రోజులతో ఆనందంగా నిండి ఉండేటటువంటి జీవితాన్ని ఈ బాబా నీకు అనుగ్రహించబోతున్నాడు. నీ కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా నీ మీద ఉన్నటువంటి గౌరవం, ప్రేమ ఇంకా వృద్ధి చెందుతాయి. నీవు కూడా వారిని అంతే ప్రేమతో, గౌరవంతో, వారిని ఎప్పుడూ కూడా సమభావంతో చూస్తూ ఉండు. ఇంకా మరొక విషయం, నువ్వు ఎంత స్థాయిలో ఉన్నా సరే నీలో మాత్రం అహంకారం అనేది ఎప్పటికీ కూడా చోటు చేసుకోకుండా ఉంచు. అలాగే నీ తల్లిదండ్రులపై ఎనలేనటువంటి గౌరవాన్ని, ప్రేమను ఎప్పటిలాగే చూపిస్తూ ఉండు. ఈ ఒక్కటి చేస్తే చాలు. నీ తల్లిదండ్రులు సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉన్నట్లే. వారి సంతోషమే నా సంతోషం. వారితో పాటు నీకున్నటువంటి ఈ జీవితాన్ని ఆనందంగా గడుపు. రాబోయే రోజుల్లో ఇంకా మరింత ఆనందకరమైనటువంటి రోజులను తప్పక పరిచయం చేస్తాను. సంతోషంగా ఉండండి. సో విన్నారు కదండి బాబా గారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబా గారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వేజన సుఖినో భవంతు.